బీజేపీకి సంబంధించి ప్రస్తుత లక్ష్యం 2 సభల్లో కూడా సంపూర్ణం కావడం. రాబోయే ఏడాదిన్నర లోప ఒకటి రాజ్యసభలో 164 కావాలని కోరుకుంటుంది. ఇప్పుడు 144. ఇప్పుడు ఏఐఏడీఎంకే రాజ్యసభ సభ్యులు, తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు ఇటు వస్తే మారిపోద్ది. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు వచ్చారు. ఇంకోటి ఈ ట్రిప్ రేపు రాబోయేటటువంటి దాంట్లో దాదాపు 4 ఎన్డీఏకే వస్తాయి కదా. టోటల్గా వచ్చేటప్పటికి 164 రాజ్యసభ, లోక్సభలో 366 కావాలి. 2/3 కావాలంటే ఏదైనా సరే అమల్లోకి రావాలంటే. ప్రస్తుతం 296 అయితే 292 అయితేను ఇప్పుడు అటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి అయితే లోక్సభలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పంజాబ్ నుంచి 2-3 వచ్చినట్టున్నారు. ఢిల్లీ నుంచి అయితే ఎవరు గెలవలేదు. అదే సందర్భంలో ఇంకా ఏ పార్టీ నుంచి, ఏఐఏడీఎంకే నుంచి వస్తారా, లేకపోతే ఇప్పుడు తృణమూల్ నుంచి వస్తారా, ఎన్సీపీ నుంచి వస్తారా, ఇట్లాంటివన్నీ లెక్కలేస్తున్నారు. రాబోయే ఏడాదిన్నరలో ఈ 366 వస్తే 2/3 లోక్సభ, 164 రాజ్యసభలో వస్తే అప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు ప్లస్ ఈ బిల్లు ఏదైతే నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ఈజీగా ఆమోదం పొందుతుంది. ఎందుకంటే పార్లమెంటుతో పాటు దేశంలోని 21 రాష్ట్రాల్లో ఎన్డీఏ పార్టీ ప్రభుత్వాలే ఉన్నాయి కాబట్టి అప్పుడు జరిగిపోతుంది. వచ్చే ఎన్నికలు అన్నటువంటిది 850 సీట్లతో వెళ్ళాలన్నటువంటి పార్లమెంట్లో, అట్లాగే అసెంబ్లీలో జరగాలన్నటువంటి కాన్సెప్ట్ నడవాలంటే అడ్డుకునే కమ్యూనిస్టుల వ్యవహార శైలి, అడ్డుకునే కాంగ్రెస్ శైలిని చూపెడుతూ ఫైనల్గా వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు.